సోషల్ మీడియాలో ఒక కథనం బాగా వైరల్ అవుతుంది గత 2 రోజుల నుంచి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెగింపు వచ్చేసింది. దీనికి కారణం ఎవరో? నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారి రెడ్ బుక్ రాజ్యాంగమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చాలా త్వరగా యాక్టివ్ చేసింది మాత్రం తెలుగుదేశం పార్టీయే. కేసులకు భయపడనే తెగింపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో వచ్చేసింది. దానికి కారణం వాళ్ళే. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పరాజయం నుంచి తేరుకోవడానికి 3 ఏళ్లకు పైన పట్టింది. కానీ నారా లోకేష్ నాయుడు గారి పుణ్యమాని తెగిస్తే ఏమవుతుంది? మహా అయితే కేసులు పెడతారు, మహా అంటే 2 నెలలు జైల్లో పెడతారు, అంతే కదా అనుకునే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్ళీ తమ ప్రభుత్వం 4 ఏళ్లలో రాబోతుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెగింపు రావడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ గారిని సిఐడి అధికారులు పిలిచి విచారించారు. కొంతకాలం సైలెంట్గా ఉన్నటువంటి జోగి రమేష్ గారు ఆ టైంలో చాలామంది జోగి రమేష్ గారు పార్టీ జంప్ అయిపోతాడు, జనసేనలోకి వెళ్తాడు, తెలుగుదేశం పార్టీలోకి వెళ్తాడని చెప్పేసి బీభత్సమైనటువంటి కథనాలు కూడా రాశారు. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది జోగి రమేష్ గారు జంపు అని చెప్పేసి కూడా అనుకున్నారు. ఇప్పుడు హెచ్చరించే వరకు వచ్చారు ఎవరో జోగి రమేష్ గారు. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నటువంటి జోగి రమేష్ గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి హెచ్చరికలు కూడా ఇస్తున్నాడు. మళ్ళీ తమ ప్రభుత్వం రాబోతుంది, అప్పుడు ఒక్కొక్కరి అంతు చూస్తామని చెప్పేసి బహిరంగంగా హెచ్చరికలు కూడా ఇస్తున్నాడు ఆయన. ఈ రకమైనటువంటి రాజకీయ వాతావరణం గ్రామ స్థాయిలో కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎంత వేధిస్తారో వేధించండి, మహా అయితే 4 ఏళ్లే కదా, ఆ తర్వాత ఏటో తమ ప్రభుత్వం వస్తుంది, అప్పుడు ఊళ్ళలో ఎవరుంటారో చూస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అతి చేసే చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది. ఈ దఫా ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టిగా నిలబడి బరిలో నిలిచే అవకాశం కూడా, పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. దీనికి అంతటికీ కారణం కూటమి ప్రభుత్వ పాలనను వదిలిపెట్టి కేసులతో వేధించడమే, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరచడమే కారణం. కూటమి ప్రభుత్వం తెగే వరకు లాగడం వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ప్రాణాలకు కూడా తెగించే పరిస్థితి వచ్చేసింది. ఈ రాజకీయ వాతావరణం కూటమి ప్రభుత్వానికి నష్టం కూడా రాబోతుంది, తీసుకొస్తుంది నష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లకు పడిపోయింది, కోలుకోలేని స్థితిలో ఉంది అనేసి అందరూ కూడా అనుకునే లోపే అలా కోలుకోలేని స్థితిలో ఉండగానే నిద్ర లేపడానికి తామున్నాం అన్నట్టుగా మంత్రి నారా లోకేష్ నాయుడు గారి రెడ్ బుక్ రాజ్యాంగం వ్యవహార శైలి కొట్టి పారేయలేం. రాజకీయంగా పోగొట్టుకోవడానికి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్ద ఏమీ లేదు అనేసి తెలిసి కూడా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారు అతితో అసలుకే ముప్పు పొంచి ఉంది అనేసి చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే నిద్రపోతున్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేపి మరీ తన్నించుకుంటున్నారు. సైలెంట్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేచి మరీ తన్నించుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది వెళ్ళిపోయారు ఊర్లో వదిలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, అంటే గతంలో పదవులు అనుభవించినటువంటి నాయకులు కూడా ఇప్పుడల్లా రాజకీయాలు వద్దు, ఏమైనా ఉంటే ఎలక్షన్ ముందు చూస్తామని చెప్పేసి సైలెంట్ అయిపోయారు. కానీ వాళ్ళందరినీ కూడా బాగా యాక్టివ్ చేసింది మాత్రం నారా లోకేష్ నాయుడు గారి రెడ్ బుక్ రాజ్యాంగమే. ప్రతి చోట కూడా చెప్తున్నాడు లోకేష్ గారు, రెడ్ బుక్లో ఇంకా చాలామంది పేరున్నాయి, వాళ్ళంతా చూసే వరకు నిద్రపోను అనేసి కూడా మాట్లాడతాడు. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఉందో దాంట్లో పేజీలు అయిపోయే లోపు తెలుగుదేశం పార్టీ పని కూడా అయిపోతుంది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనుకో, వీళ్ళ కర్మగాలి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆ తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, అదేవిధంగా జనసేన పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు ఒకసారి ఆలోచన చేయాలి. లేదు మేమే 15 సంవత్సరాల అధికారంలో ఉంటామని చెప్పేసి కొంతమంది విర్రవీగుతున్నారు. వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇది రాజకీయం. ఎప్పుడు ఎవడు ఎలా ఉంటాడో తెలియదు, ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటుందో తెలియదు. ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. పదవులు కూడా అంతే. ఈరోజు మనవాడు మంత్రిగా ఉంటాడు, రేపు మనవాడు జీరోలోకి వచ్చేస్తాడు. కాబట్టి ద్వితీయ శ్రేణి నాయకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెద్ద పెద్ద నాయకులకి ఎవరికి ఏం కాదు, చంద్రబాబు నాయుడు గారికి ఏం కాదు, నారా లోకేష్ నాయుడు గారికి ఏం కాదు, పవన్ కళ్యాణ్కి ఏం కాదు, నాగబాబు గారికి ఏం కాదు, ఎవరికి ఏం కాదు, పెద్ద నాయకులకి ఎవరికి ఏం కాదు. పోయేదంతా కూడా
ద్వితీయ శ్రేణి నాయకులు. ఒకసారి వాళ్ళందరూ కూడా కొంచెం అవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని మరీ ఎక్కువ అతిగా లేకుండా ఎవడు రాజకీయం వాళ్ళు చేసుకుంటా పోతే చాలా మంచిది. లేదు మాదే అధికారం, మా వాళ్ళే అందరూ కూడా, మా వాళ్ళే పోలీసులు అని చెప్పేసి విర్రవిగారనుకో, కర్మగాలి తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు మారాయనుకో సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంటాయి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నాడు, జగన్ 2.0 ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే. ఆయన చెప్పాడంటే 100% చేసి చూపిస్తాడు. ఎలా ఉంటుందో చూపిస్తాడు ఆయన. అందరిలాగా కాదు ఆయన, చేసేదాకా నిద్రపోవడం మీకు అందరికి కూడా తెలిసిందే. ఏబి వెంకటేశ్వరరావు, నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తుల్నే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడు కదా. చంద్రబాబు నాయుడు గారిని అప్రాక్సిమేట్గా 50-60 రోజులు జైల్లో పెట్టాడు. ఏబి వెంకటేశ్వరరావు పరిస్థితి మీరందరూ కూడా చూశారు. పెద్ద పెద్ద తలకాయలకే దిమ్మ తిరిగిపోయింది. నారా లోకేష్ నాయుడు గారు అసలు ఏపీలో లేడు. అమరావతి, హైదరాబాదు, ఢిల్లీ ఇలా తిరిగాడు. ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు నారా లోకేష్ నాయుడు గారు. అయిపోయాడు. అక్కడికి వెళ్ళి హోంమంత్రి అమిత్ షా గారు, అదేవిధంగా బీజేపీ నాయకుల కాళ్ళు పట్టుకోవడం, వాళ్ళని మెప్పించి ఒప్పించి ఏదో చేసి గబ్బులేపి మొత్తానికి బెయిల్ మీద తీసుకొచ్చుకున్నారు. కానీ లేకపోతే పరిస్థితి ఎలా ఉండదో మీకు అందరూ కూడా తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ నాయుడు గారికి, మన రఘురామకృష్ణరాజు గారికి, ఏబి వెంకటేశ్వరరావుకి, వీళ్ళకందరికీ కూడా గుక్క తిప్పనివ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉంటే ఎవరు మీకు అందరూ కూడా తెలుసు. అంత పెద్ద తోపుల్నే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చేశాడంటే ద్వితీయ శ్రేణి నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాబట్టి కక్షలు, ప్రతీకారాలు ఈ 5 ఏళ్ళు తీర్చేసుకుంటామంటే ఇంకా మీ కర్మ ఇంకా